నో హెల్మెట్ నో ఎంట్రీపై 10 టీవీ ప్రసారం చేసిన గ్రౌండ్ రిపోర్ట్ పై ఏపీ పోలీసులు స్పందించారు. హెల్మెట్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు విజయవాడ పోలీసులు. ఇక నుంచి హెల్మెట్ లేకుండా ప్రకాశం బ్యారేజ్, ఫ్లైఓవర్స్ పై నో ఎంట్రీ అంటున్నారు పోలీసులు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంచ్ సర్కిల్ వంటి ప్రధాన కూడళ్లలో ప్లకార్డులు పట్టుకుని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. హెల్మెట్ లేని వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు విజయవాడ పోలీసులు. మరింత సమాచారాన్ని మా విజయవాడ రిపోర్టర్ తిరుమలరావు అందిస్తారు. హెల్మెట్ పెట్టుకోని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏపీ పోలీసులు సక్రమంగా స్పందించట్లేదని 10 టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది. 10 టీవీ వరుస కథనాలతో బెజవాడ పోలీసులు స్పందించారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో నో హెల్మెట్ నో ఎంట్రీ అంటూ బోర్డులు పెట్టమని చెప్తున్నారు. మరో పక్కన చెప్పుకుంటే ఇక్కడ హెల్మెట్ పెట్టుకుంటే నో ఎంట్రీ అంటూ బయట పట్టుకుని అదేవిధంగా పబ్లిక్ ని అవేర్నెస్ పెంచేందుకు కూడా చర్యలు చూపుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నో హెల్మెట్ నో ఎంట్రీ అంటూ చెప్తున్నారు. ఇక్కడ చూడండి విజయవాడకు సంబంధించి లెట్ మేక్ విజయవాడ సిటీ హ్యాజ్ హెల్మెట్ సిటీ అంటూ ప్లకార్డులు పట్టుకుని మరి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ అదేవిధంగా హెల్మెట్ ఉన్న గొప్పదాన్ని కూడా చెప్తున్నారు. అది ఏసీపీ రమణ చంద్ర మనతో వారు నడిచేస్తున్నారు కదా సార్. చెప్పండి సార్, ఏంటి మీరు ఉదయం నుంచి భారీ ఎత్తున విజయవాడ సిటీ మొత్తం మీద నో ఎంట్రీ నో హెల్మెట్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఎలా జరుగుతుంది ఇదంతా? సార్, ఇది గత నెల నుంచి మేము హెల్మెట్ డ్రైవ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మా సిపి గారు రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారం, హైకోర్టు డైరెక్షన్ ప్రకారం జనాలందుకు ఫస్ట్ ఫేజ్ లో మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. రీసెంట్ గా వీక్ దగ్గర నుంచి ఎవరైనా హెల్మెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం బ్యారేజ్ వరకు అలౌ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మీరే చూస్తున్నారు. ఇప్పుడు 10 బళ్ళకి ఒకరు తప్ప మిగతా వాళ్ళంతా హెల్మెట్లు పెట్టుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇలా కంటిన్యూ అయితే మనకి డెత్ రేట్ తగ్గించడం కలుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకి ఈ యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ళు 2 వీలర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం జరిగింది. ఈ డెత్ రేట్ ని మనం తగ్గించడం ద్వారా మనం దేశ సంపదని కాపాడగలుగుతాం, అలాగే ఫ్యామిలీని కాపాడగలుగుతాం. కాబట్టి మీ ప్రజల సహకారం, మీ సహకారంతో ఉండి ఇది అవేర్నెస్ కింద జరిగి ప్రతి ఒళ్ళు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మేము కోరుతున్నామండి. ఇప్పుడు నగర మొత్తం మీద ఇప్పుడు ఫ్లేవర్ సంబంధించి కానీ ప్రతి కూడల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ అని బోర్డు పెట్టి నగరం మొత్తం జరుగుతుంది సార్. ఇది మొత్తం అంతా జరుగుతుంది. నో హెల్మెట్ వితౌట్ హెల్మెట్ ఎవరిని మేము పంపట్లేదు. హెల్మెట్ ఉంటేనే బ్యారేజ్ వైపు పంపించడం జరుగుతుంది. మన సిటీ మొత్తంలో 4 చోట్ల ముందు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా బ్యారేజ్, నేతాజీ బ్రిడ్జ్, ప్రకాశం బ్యారేజ్, అటు రామవరపాడు రింగ్, ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర మనం స్పెసిఫిక్ గా చేసి జనాలను అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మేము 90% సక్సెస్ అయ్యాం. పబ్లిక్ మాత్రం బాగా కోఆపరేట్ చేస్తున్నారు. హెల్మెట్స్ పెట్టుకుని మనకు వస్తున్నారు. ఇప్పుడు 100 మందిలో 10 మంది హెల్మెట్ పెట్టుకోవద్దు అని చెప్పి మీరే చెప్తున్నారు. దీనికి సంబంధించి 10 మందికి కౌన్సిలింగ్ ఏ రకంగా ఇస్తున్నారు? మీరే చూస్తున్నారు. అక్కడ ఆపుతున్నామండి, వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నామండి హెల్మెట్ తెచ్చుకోమని చెప్తున్నాం. లేదంటే ఫైన్ వేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు కూడా మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నామండి. 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. దానిలో భాగంగానే అనేక మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ నేపథ్యంలో మీరు ఎలా చెప్తారు? అంటే ఇది మన యాక్సిడెంట్ పరంగా చూస్తుంటే ఈ 2 వీలర్స్ ఎక్కువ మంది వాడేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఈ యాక్సిడెంట్ జరుగుతుంటే ఏమవుతుందంటే మనిషి పడినప్పుడు మాత్రం హెడ్ తగిలేస్తుంది. ఏ యాక్సిడెంట్ జరిగినా హెడ్ ఇంజరీ వల్లే మనుషులు చచ్చిపోతున్నారు. దాన్ని నివారించాలంటే హెల్మెట్ ఒకటే మార్గం. దానిలో భాగంగా ప్రతి ఒళ్ళు దాని బాధ్యత తీసుకోవాలి. చిన్న నెగ్లిజెన్స్ అయితే కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది. అది దృష్టిలో పెట్టుకుని అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అందరూ హెల్మెట్ ధరించాలని కోరుతున్నాను. ఇది ఏదైతే ఉందో బెజవాడ పోలీసులు అయితే 10 టీవీ కథనాలకైతే స్పందించారని చెప్పాలి. ఈ సంబంధించి మన గ్రౌండ్ రిపోర్ట్ సంబంధించి కానీ అదేవిధంగా హెల్మెట్ లేనిదే ప్రమాదకర దృశ్యాలు ఎదురవుతాయి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పూర్తిగా హెడ్ ఇంజరీ అవుతుంది. దానివల్ల కుటుంబ యజమాని చనిపోతాడు. యజమాని చెప్పి కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తించారు. ఇప్పటికే అనేక మంది గుర్తించారు. దీనివల్ల మార్పు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అస్గర్, తిరుమల 10 టీవీ, విజయవాడ.